బాసింగ బాసింగ బలాలే భలే ఉన్నాయే చల్లడి పూట చల్లగా వేస్తుండే అని ఒకరు వేసిందా బాసింగ బాసింగాలు అటో డజన్ ఇటో డజన్ మరి డజన్ డజన్ గాలి వేసినా ఏం వేసేది. ఫ్రెండ్స్, నిన్న నుంచి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా, ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ అడ్డంగా దొరికిర్రు ఒక రూమ్లో, వాళ్ళ భార్యనే దొరకబట్టింది, అడ్డంగా బుక్ అయింది. ఇందులో ఎట్లాగైతే ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ తప్పు ఉందో వాళ్ళ భార్య తప్పు కూడా 100% ఉంది. ఎందుకు వాళ్ళ భార్య తప్పు ఉంది అని చెప్తే, అసలు జరిగిన స్టోరీ ఏంటంటే ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ ఇప్పుడు మంచి సక్సెస్ ఉన్న ఫోక్ డాన్సర్స్ ఇద్దరు. చాలా మంచి పెద్ద, ఇప్పుడు మిలియన్స్ వ్యూస్ పోయినాయి ఒక్కొక్క వీడియో. ఫోక్ డాన్సర్ ఆ డాన్స్ వాళ్ళు కరెక్ట్ కూడా అట్లా అయినారు, మంచి వ్యూస్ పోతుంది, మంచి సక్సెస్ పొందారు. మాధురి రాథోడ్ అయితే ఈశ్వర్ సాయి కంటే బెటర్ ఫోక్ యాక్టర్, ఫోక్ డాన్సర్, డీలో కూడా డాన్స్ చేసి వచ్చింది, మంచి ఫ్యూచర్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో. మరి అలాంటి ఫాలోయింగ్ ఉన్న మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, వీళ్ళిద్దరూ ఎన్ని మినిమం ఒక 10 సాంగ్స్ వరకు ఫోక్ డాన్స్ కలిసి చేసారు. మంచి పెద్ద పెద్ద హిట్ ఉన్నాయి, మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. అయితే వీళ్ళు చేసిన 100% తప్పే. అంటే ఆన్ స్క్రీన్ లో అన్ని చేసి మరి ఆఫ్ స్క్రీన్ లో ఏమొద్దని ఫీల్ అయ్యారో ఏమో. ఆన్ స్క్రీన్ లో వీడియోస్ అన్ని మిలియన్స్ లలో పోయినాయి, మరి ఆఫ్ స్క్రీన్ లో కూడా అలా భార్య పెట్టినవి కూడా మిలియన్స్ లలో పోయినాయి. అంటే ఆఫ్ స్క్రీన్ కూడా స్టార్స్ అయిపోయారు. 100% వీళ్ళిద్దరు చేసింది తప్పే. అయితే ఈ ఇష్యూ అంతా ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక రెడ్డి లాడ్జ్ అని దాంట్లో జరిగింది. నాకు ఒక్కటి అర్థం కాదు, సరే వాళ్ళు చేసింది తప్పే అంటే ఇవాళ రేపు తప్పు చేయనుడు ఎవరు లేడు, కానీ వీళ్ళు దొరికిర్రు, వేరే వాళ్ళు దొరకలేదు, అట్లా అని చెప్పి వీళ్ళని ప్రోత్సహిస్తారేనో. వాళ్ళు చేసింది 100% తప్పే. అయితే వీళ్ళు లోపట్టుకున్నప్పుడు, రూమ్ లోపల ఉన్నప్పుడు బయట డోర్ ఎట్లయినా లోపల నుంచి డోర్ పెట్టుకుంటారు కదా, మరి వీళ్ళు సడన్గా పోయినప్పుడు డోర్ ఎట్లా ఓపెన్ అయింది అంటే లాడ్జోడు ఏమన్నా రెండో కీ ఇచ్చిండా, మరి లేకుంటే ఇది ముందే ఒక ప్లానింగ్ ద్వారా వీళ్ళకి వెళ్తారు దొరకబట్టాలని ముందు ప్లాన్ చేసారా? అదొకటి నా డౌట్. అయితే ఇంకొకటి ఏంటంటే, సరే వాళ్ళు చేసింది తప్పే, ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వాళ్ళ భార్య దొరకబట్టినప్పుడు ఆ రూమ్లోనే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చు, ఎందుకు చేస్తున్నావు అని అవన్నీ కొట్టు వీడిని కొట్టి వాడిని కొట్టి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి తిట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఏదో ఒకటి మాట్లాడితే అయిపోతుండే. కానీ వీడియో పెట్టింది చూడండి, వీడియో పెట్టి తప్పని చేసింది ఆమె. దొరికినప్పుడు వీడియో తీసి అందరికి సోషల్ మీడియా పెట్టుడు తప్పు. సోషల్ మీడియా స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన తర్వాత ఎవరు పరువు పోయింది? మీ భర్త పరువు పోయింది, అమ్మాయి పరువు పోయింది. భర్త అయితే ఇక్కడ సింపుల్ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మొగోని పరువు ఒక 1 month 2 months ఆలోచించుకొని లైట్ తీసుకుంటారు. కానీ ఒక అమ్మాయి పరువు కదా, లైఫ్ లాంగ్ ఒక నింద ఉంటుంది. అట్లా అని చెప్పి ఆమె చేసింది నేను ఒప్పు అని చెప్తలేను. మీరు దొరకబట్టిన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు, అది కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పి దొరికిన తర్వాత మళ్ళీ మీరు ఏమంటారు అంటే, మా భర్త మంచోడే, శుద్ధపూస, ఏం చేయడు, నోట్లు ఏలు నాకాడు అని, మా భర్త మంచోడే, ఎలాంటి అలవాటు లేదు, మందాగాడు, మా ఫ్యామిలీ ఎక్కడన్నా దావతలో పోయినా మంచిగా ఉంటాడు, ఎలాంటి రిమార్కులు లేదు, తాగుడు అలవాటు లేదు, ఇదే తాగుడు అలవాటు చేసి ఇదే లొంగ తీసుకుంది అని చెప్పేసి మీ భర్తను మెంచుకుంటున్నావు, ఆమెను చెంపమికెలు కొట్టినావు. ఇది ఎక్కడ న్యాయం? సప్పట్లు కొడితే 2 చేతులు కలిస్తేనే సప్పట్లు సౌండ్ వస్తాయి. ఇద్దరు రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు ఇద్దరు తప్పు ఉంటుంది 100%. మీ భర్తకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఎట్లాగైతే అమ్మాయిని ఎట్లయితే కొట్టినవో మీ భర్తను కూడా కొట్టేసేయి, తప్పే కదా, ఇద్దరు తప్పు. ఎట్లాగైతే నువ్వు ఏమంటున్నావు, మీ భర్త గారు పోయి ఏమైంది, నేను గుర్తు రాలేదా, నా బిడ్డ గుర్తు రాలేదా, ముద్దిచ్చినావా, అది చేసినావా, ఇది చేసినావా, అదేమడుగుడు. ఎట్లాగైతే నువ్వు అమ్మాయితో అన్నవో, పెళ్ళైన మొగోడని కనిపిస్తలేదా, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నాడని అమ్మాయితో అంటున్నావు కదా, అదే ఈశ్వర్ సాయి కూడా అతనికి తెలియదా, 7 సంవత్సరాలు పెళ్ళి అయింది, ఒక పాప. మీరు ఇంకా లవ్ స్టోరీ అని విన్నా నేను, అది ఎంతవరకు నిజం?
కొడుకు కూడా ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, భార్య ఉన్నాక ఎందుకు మరి అమ్మాయితోని రూమ్లోకి రావాలి? నేను అబ్బాయి అమ్మాయి ఎంత తప్పు ఉంటుందో అబ్బాయి తప్పు ఉంటుంది, అబ్బాయి ఎంత తప్పు ఉంటుందో అమ్మాయి కూడా తప్పు ఉంటుంది. చెప్పలేము, మీరు ఆయన్నే కోర్స్ చేసిందేమో, జడ్జ్ చేయలేదు కదా. వాళ్ళు ఇద్దరు అడ్డంగా దొరికినప్పుడు ఇద్దరు తప్పే ఉంటుంది. ఎట్లా జడ్జిమెంట్ చేస్తారు ఎవరిది కరెక్ట్ అని? మీరు ఇంకా బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక వీడియో పోస్ట్ చేసింది, ఇంకా ఎట్లా ఇలాంటి ఫోక్ డాన్సర్ను ఇంకా ప్రోత్సహించొద్దు, ఎవరికి అవకాశం ఇవ్వద్దు, మా మా ఆయన మంచోడే, మంచి డాన్సరు, మంచి మంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కలిసిపోతూ ఉంటారు, ఆ అమ్మాయి మంచిది కాదు, నాకు ఇంతమందికే నేను మా బాబును సూసైడ్ చేద్దాం అనుకున్నా, ఆమె ఎంత పడి వద్దని చెప్పింది, అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఊకున్నా. అంటే మీరు మాట్లాడేదే కరెక్ట్ లేదు. ఇప్పుడు మీకు తెలుసు, మీకు డౌట్ వచ్చినప్పుడు తెలిసినప్పుడు మీ ఆయనను కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోవు కదా. మా ఆయన ఒకటి మీరు తెలిసేది ఏంటంటే, వాళ్ళు అడ్డంగా దొరికినప్పుడు, రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు మీరు అక్కడ కూర్చొని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడి అక్కడ షార్ట్అవుట్ చేసి మీరు కలవద్దు అది చెప్తే అయిపో. వీడియో తీసి మీరు సోషల్ మీడియా పెట్టి చూడు, అలా ఎవరిది పరువు పోయింది? ఇండైరెక్ట్గా మీ ఆయనది కూడా అందులోనే ఉండదు కదా, పరువు పోయినట్టే కదా. మళ్ళీ ఇంకోటి నువ్వేం చెప్తున్నావు అంటే, ఈ అమ్మాయికి ఎలాంటి ఛాన్సులు ఇవ్వద్దు, ఫోక్ సాంగ్స్లలో, ఫోక్ యాక్టర్లలో, ఇంకా మళ్ళీ ఎంతమందిని అది చేస్తుందో అంటే మీ ఆయనకు ఛాన్సులు ఇవ్వాలి, అమ్మాయికి ఛాన్సులు ఇవ్వద్దు అని నువ్వు మాట్లాడే పద్ధతి. దీంట్లో ఒకటి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అడ్డంగా రెడ్ హ్యాండ్గా దొరికినాక కూడా అలా భార్య భర్తకు అంత సపోర్ట్ ఉంది అంటే మెచ్చుకుంటా, ఆ మాత్రం సపోర్టింగ్ ఉండాలి. భార్య అన్నప్పుడు భర్తకు సపోర్ట్ ఉండాలి. కానీ ఎట్లాగైతే భర్త కరెక్ట్ అని చేస్తున్నావు, మరి ఈమెను ఎందుకు నువ్వు మైనస్ తప్పని ఈమెను ఎందుకు చెప్తున్నావు? రెడ్ హ్యాండ్ దొరికినప్పుడు ఇద్దరు తప్పే కదా. ఇంతకుముందు చెప్పినట్టు 2 చేతులు కలిసినే సపోర్ట్లు వస్తాయి. నువ్వు ఈమెను ఏమో తప్పు అంటున్నావు, మీ భర్తదేమో ఒప్పు అంటున్నావు, ఎంతవరకు కరెక్ట్ అది? అయితే నాకు ఇంట్లో ఇంకొకటి విషయం ఏంటంటే, ఆ మాధురి రాథోడ్ అమ్మాయికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. నాకు ఈ ఇష్యూలో నాకు అర్థమైంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటే ఇంత దాకా రాకపోవచ్చు. అయితే జరిగిన స్టోరీ ఏంటి అంటే, వీళ్ళిద్దరు ఫోక్ డాన్సర్లు మంచి సక్సెస్ ఉన్నారు, ఇప్పుడు ఫేమ్లు ఉన్నారు. ఏ వీడియో ఇద్దరు కలిసి ఏ వీడియో చేసినా కానీ మిలియన్స్ల వ్యూస్ పోతుంది, ప్రొడ్యూసర్లకు మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి స్టేజ్లు ఉన్నారు. మరి ఇదేం పాడబుద్దో నాకు అర్థం కాలేదు. వేస్ట్ ఇదంతా ఏంది? మంచి సక్సెస్ సెలబ్రిటీ లేదు, సెలబ్రిటీ కాస్త ఇట్లా చేస్తే మిమ్మల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ పరిస్థితి ఏంది, వాళ్ళ మెంటాలిటీ ఏంది, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కావాలి? ఫ్రెండ్స్, నిన్న నుంచి సర్క్యులేట్ అవుతుంది మంచి మంచి మిలియన్స్ల వ్యూస్ డాన్సర్లు, ఫోక్ డాన్సర్లు ఇలాంటి రెడ్ హ్యాండ్గా బుక్ అవడైందని నేను కూడా షాక్లో ఉన్నా. కానీ నిన్న టైం దొరకలేదు వీడియో తీయడానికి, అందుకే ఇప్పుడు వీడియో తీస్తున్నా. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పైనప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టుడు అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. అలా భార్యకి దొరికిపోయినా కానీ ఆ భర్తను ఒక్క మాట కూడా అంటలేదు, తప్పంతా ఏమైంది అని చూపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి. మరి మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామిరాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.